కొమరవెల్లి భక్తుల స్థానికుల వినతులు ఒడిదుడుకుల మధ్య వారి ఆకాంక్ష మరికొన్ని రోజుల్లో నెరవేరనుంది. తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం పేద మధ్యతరగతి కుటుంబాలకు రవాణా ఖర్చులకు ఇబ్బందులు పడకూడదు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలయానికి సమీపాన నిర్మిస్తున్న రైల్వే హాల్ట్ స్టేషన్ నిర్మాణ పనులు వడివడిగా జరుగుతున్నాయి. మరికొన్ని నెలల్లో రైల్వే హాల్ట్ స్టేషన్ పనులు పూర్తయి భక్తులకు అందుబాటులోకి రానుంది. సిద్దిపేట జిల్లాలో ఉన్న కొమరవెల్లి మల్లన్న ఆలయానికి ఏటా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మల్లన్న దర్శనానికి వస్తూ ఉంటారు. దీంతో కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ లో భాగంగా కొమరవెల్లి మల్లన్న ఆలయ సమీపాన నిర్మిస్తున్న హాల్ట్ స్టేషన్ తో భక్తులకు ఇబ్బందులు తప్పనున్నాయి. గతంలో దుద్దేడ, లకుడారం రైల్వే స్టేషన్లను ఏర్పాటు చేశారు. కానీ మల్లన్న భక్తుల సౌకర్యార్థం ఆలయ సమీపాన రైల్వే హాల్ స్టేషన్ ఏర్పాటు చేయలేదు. దీంతో అక్కడ హాల్ స్టేషన్ చేయాలి అని రైల్వే అధికారులకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అప్పటి గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ కు స్థానికులు, ప్రజాప్రతినిధులు వినతి పత్రాలు అందజేశారు. ఎన్నో ఒడిదుడుకుల నడుమ గత సంవత్సరం ఫిబ్రవరి 15న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కొమరవెల్లి శివార్లోని రైల్వే గేట్ సమీప ప్రదేశంలో పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయం కొమరవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రానికి భక్తులు మన తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి గుజరాత్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. వచ్చేవారికి కొమరవెల్లి దేవాలయం వద్ద రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తయి త్వరలోనే ప్రారంభిస్తున్నారు. ఆ రైల్వే స్టేషన్ పూర్తయి రైలు సౌకర్యం కలిగితే భక్తులకు చాలా లాభం జరుగుతుంది. తక్కువ ఖర్చుతోని ఇక్కడికి ప్రయాణం చేయడానికి వీలుంటుంది. వివిధ రాష్ట్రాల నుండి భీమండి, సూరత్, వివిధ రాష్ట్రాల్లో ఉన్న మన తెలంగాణకు చెందిన భక్తులు కానీ మహారాష్ట్ర నుండి కానీ వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది. రైలు సర్వీసులు ప్రారంభిస్తే భక్తులకు మరియు ఈ గ్రామస్తులకు ఈ కొమరవెల్లి మండల ప్రజలకు కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. భక్తుల, స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు స్పందించిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు మల్లన్న చెంత రైల్వే హాల్ట్ స్టేషన్ పనులు పూర్తి చేసి భక్తుల కష్టాలు తీరుస్తామని అధికారికంగా ప్రకటన చేశారు. దానిలో భాగంగా హాల్ట్ స్టేషన్ లో 70% పనులు పూర్తయ్యాయి. షెల్టర్, హై లెవెల్ ప్లాట్ఫామ్, వెయిటింగ్ రూమ్, నీటి సరఫరా, మరుగుదొడ్లు, టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. రైల్వే పనులు పూర్తయి హాల్ట్ స్టేషన్ అందుబాటులోకి వస్తే పలువురికి ఉపాధి దొరికే అవకాశాలు ఉండడంతో పాటు వర్తక, వ్యాపారులకు రవాణా సౌకర్యాలకు ఇబ్బందులు తప్పుతాయి. పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఏడాదిలో 3 నెలల పాటు అంగరంగ వైభవంగా జరుగుతున్న తరుణంలో ఇక్కడ కొమరవెల్లి ప్రాంతంలో ఒక రైల్వే స్టేషన్ నిర్మాణం చేయాలని కేంద్ర రాష్ట్రాలు ఒప్పందం చేయడం జరిగింది. కొమరవెల్లి మల్లికార్జున స్వామి వచ్చే భక్తులు ఇక్కడ నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ నిర్మించాలని కేంద్ర రాష్ట్రాలు ఒప్పందం చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ కొమరవెల్లిలో నిర్మాణం జరుగుతున్న రానున్న రోజుల్లో ఈ యొక్క రైల్వే స్టేషన్ చాలా మంది ఇక్కడ ఉన్న దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులతో కాకుండా ఇక్కడ వివిధ చిరు వ్యాపారులకు కూడా చాలా అనువుగా ఈ యొక్క రైల్వే స్టేషన్ రానున్న అందుబాటులో కాలంలో దీన్ని అందుబాటులోకి రావడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇక్కడికి వచ్చే భక్తులకైనా మరియు ప్రజలకైనా అన్ని రకాలుగా ఈ రైల్వే స్టేషన్ చాలా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాల్లో శ్రీ శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి దేవాలయం ఒకటి. ఇక్కడికి తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తుంటారు. వారి సౌకర్యాన్ని దృష్టిలో పెంచుకొని రోడ్డు మార్గాన వస్తే అధిక ఖర్చులై స్వామివారి దర్శనం అధిక భారం పడుతున్న ఉద్దేశంతో ఇక్కడికి రైలు మార్గం ఉంటే ఇంకా దేవాలయం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడికి రావడానికి భక్తులు ఇంకా అనేక మంది రావడానికి అవకాశం ఉంటున్న ఉద్దేశంతో అప్పటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు చొరవతోటి నరేంద్ర మోడీ గారికి, అలాగే అప్పటి రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారికి అనేక లెటర్లు ఇచ్చి ఇక్కడికి రైల్వే స్టేషన్ హాల్ట్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిని పోయిన సంవత్సరం
ఫిబ్రవరిలో భూమి పూజ చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి రావడం జరిగింది. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా వచ్చి భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. రైల్వే శాఖ అధికారులు తొందరగా పనిచేస్తూ భక్తులకు వెంటనే అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో త్వరితగతిన పనులు జరిగేటట్టు చూస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ నిర్మిస్తున్నారు. కొమరవెల్లి స్వాగత తోరణం సమీపంలో ఆలయానికి వచ్చే రహదారి పక్కన రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టారు. ప్రస్తుతం సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ కి నిత్యం ట్రైన్లు రాకపోకలు సాగిస్తున్నాయి. కొమరవెల్లి మల్లన్న దర్శనానికి ప్రతి ఏడాది 25 లక్షల మందికి పైగా భక్తులు సందర్శిస్తూ ఉంటారు. ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు తరలివస్తూ ఉంటారు. వీరిలో దాదాపు 70% మంది సామాన్య భక్తులే ఉంటారు. ప్రస్తుతం వారు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో కొమరవెల్లి ఆలయానికి చేరుకుంటున్నారు. ఇక్కడ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. భక్తుల కోరిక మేరకు రైల్వే హాల్ట్ నిర్మాణానికి నిర్ణయం తీసుకోగా ప్రస్తుతం 70% పనులు పూర్తయ్యాయి. మరికొన్ని రోజుల్లోనే స్టేషన్ అందుబాటులోకి రానుంది. కొమరవెల్లి మల్లన్న ఆలయ సమీపాన నిర్మాణమవుతున్న హల్ట్ స్టేషన్ పనులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి వద్ద నూతన రైల్వే హాల్ట్ స్టేషన్ నిర్మిస్తుండగా రికార్డు సమయాల్లోనే హాల్ట్ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. మల్లన్న ఆలయాన్ని సందర్శించే యాత్రికులకు, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చే యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందన్నారు. స్థానికులకు కూడా మెరుగైన ట్రైన్ సౌకర్యాలు అందుతాయని అన్నారు. మోదీ సుపరిపాలనకు ఇవే నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.